ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం పప్పుండలు అయితే చేస్తున్నాము. బెల్లంతో మనమైతే పప్పుండలు చేస్తున్నాము. ఈ బెల్లంతో పప్పుండలు అన్నవి మనం రోజుకు ఒక పప్పుండలు తినాలి. ఎందుకంటేనే మంచి పప్పుండం వల్ల చాలా ప్రోటీన్స్ ఉన్నాయి. ఈ బెల్లం ఉంది కదా, బెల్లం వల్ల ఐరన్ అన్నవి కూడా ఉంటాయి. సో మనమైతే ముందుగా పప్పుండలు అయితే చేసుకుందాము. పప్పుండలు చేసుకోవడానికి చిన్న ప్రాసెస్ ఫ్రెండ్స్, 5 minutesలో అయిపోద్ది. మనం ముందుగా కొంచెం పలుకులు తీసుకొని మనం పలుకులను వేయించుకోవాలి. చూడండి, గ్యాస్ ఆన్ చేసి ఉంది. మనం పలుకులను వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే మరీ ఫ్రై చేయకుండా, నూనె వేయకుండా మనమైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మీరేమన్నా నూనె అన్నది అసలు వేయకూడదు ఫ్రెండ్స్. ఈ పప్పుండలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ పప్పుండలు అన్నవి కొంతమందికి పప్పుండలు అంటే ఇష్టము, చెక్కీలు అంటే ఇష్టము. పప్పుండ చెక్కీలు అవంటే చాలా మందికి ఇష్టము. అది ఎలాగా అంటేనే మంచి ఇప్పుడు మనం ఈ పప్పుండలు చేస్తాం కదా, ఈ పప్పుండలు చేసేటప్పుడు మనకి మన నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మన సపోజ్ మనకు పప్పుండలు కావాలనుకోండి, అదే ఈ పప్పుండలను మనం రౌండ్గా బాల్స్ కింద చేసుకుంటే పప్పుండలు అయిపోతాయి. పప్పు చెక్కీలు అనుకోండి, మామూలుగా రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది, అలా చేసుకుంటే పప్పు చెక్కీలు అన్నీ అవుతాయి. రెండు ఒకటే ఫ్రెండ్స్, రెండు తెలుగులోనే పిలుస్తాం మనం, పప్పుండలు పప్పు చెక్కీలు అనేసి. అండ్ మెత్తడ్ అన్నవి సేమే. మీరు కూడా చూడండి, ఇప్పుడైతే మనం పలుకుల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. అసలు నూనె కూడా వేయకుండా ఇలా మనమైతే ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, నూనె అన్న వేయకండి. నూనె మనం ఎక్కువ తినకూడదు. ఈ రెసిపీని మీరు ఇంట్లో కూడా చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది రోజుకి ఒక పప్పుండి అయితే తినాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పలుకులు మ్యాక్సిమం అయితే కొన్ని ఫ్రై అయిపోయాయి కదా, కొన్ని ఫ్రై అయిపోయినంటే పొట్టు అన్నవి రావాలి, పలుకుల్లో ఉన్న పొట్టు. అప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే పలుకులు అన్నవి మాడిపోతాయి ఫ్రెండ్స్. మీరు కూడా చూసేయండి, మనం కలపలేదు అనుకోండి ఒక దిక్కే మాడిపోతాయి. సో ఇప్పుడు నేను కలుపుతున్నాం కదా, ఈ విధంగా అలా కలుపుతూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. ఇప్పుడైతేనే మంచి ఈ పలుకులు ఏమొచ్చి ఒక 80% ఏమో పలుకులు అన్నవి అయిపోయి, ఇంకా 20% అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కలుపుకుంటున్నాము. చూడండి, పలుకులు అన్నవి రోస్టెడ్గా అవ్వాలి. ఈ విధంగా మనకు అవ్వాలి ఫ్రెండ్స్, రోస్టింగ్గా పలుకులు అన్నవి అవ్వాలి. మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే మనం ప్రస్తుతం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము. చూడండి, పలుకులు అన్నవి మనకు అయిపోయాయి కాబట్టి గ్యాస్ అనేది మనం ఆఫ్ చేసుకుందాము. మీరు కూడా చూడండి, ఇప్పుడన్నా మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాం కదా, మీరు కూడా చూడండి. ఈ పలుకులను అయితే మనం చల్లార్చి పొట్టు తీసుకుని అయితే మనం పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాకలా మనం పలుకుల్ని చల్లార్చుకొని పొట్టు అయితే తీసుకొని మనమైతే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఎంత బాగా మనమైతే క్లీన్ చేసుకున్నామో. ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఇది ముట్టుకుంటేనే మంచి చూడండి 2 ముక్కలు కన్నా చితికిపోతుంది కదా. మీరు కూడా ఇలాగే ఈ పలుకులను అన్నవి చేసుకోండి. నేను ఎలా ప్రాసెస్ చేశాను అన్నది మీకు చూపెడతాను. మీకు గ్లాస్ ఉంటే, స్టీల్ గ్లాస్ ఉంటే గ్లాస్తోనే మంచి మీరైతే ముక్కలు చేసుకోవచ్చు. అంటే దాన్ని కొట్టకుండా జస్ట్ ఇలా క్రంచీగా ఇలా ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. మీకు దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే ఒక చెక్కతోటి అయితే తీసాము. ఇలా తీస్తేనే మంచి ఈక్వల్గా అయితే వచ్చేస్తాయి. ఇప్పుడైతే ఒక పలుకు తీసుకొని చూపెడతాను ఫ్రెండ్స్. మీకు ఈ చెక్కతో కొడితే మనకి కండిషన్ అనేది ఎలాగ ఉండాలంటే మంచి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ పలుకు ఉన్నది కదా, ఈ పలుకు అన్నది 2 హాఫ్ల కింద అయితే విడిపోవాలి, అప్పుడైతే బాగా అయినట్టు. ఇప్పుడైతే మనం గ్యాస్ అన్నది ఆన్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, 1.5 కప్పు పీనట్స్కి ఏమించి మనం 1 కప్పు బెల్లం అయితే వేసుకోవాలి. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, మేమైతే బెల్లం వేసుకున్నాం కదా, బెల్లం వేసుకుని అయితే మనం స్టవ్ ఆన్ చేసి బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు అన్నవి సరిపడంత నీళ్ళు అన్నవి మీరైతే అందులో వేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీ బెల్లం వేసుకుంటే పాకంకి బెల్లం ఎక్కువ కావాలి కాబట్టి బెల్లం కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని మనమైతే కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే మనం మెల్లగా హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలుపుకుందాము, అందరికి ఈ బెల్లం అన్నది చితికేంత వరకు. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కలుపుకుంటున్నాం కదా, మనం కలుపుకున్నప్పుడు బెల్లం వాసన అనేది చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎలా కొడుతుందో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బెల్లం అనేది చూడండి పాకం అయితే అవుతుంది. మీరు కూడా చూసేయండి. దీన్ని మనం ఇలా కలుపుకుంటేనే పాకం అవుతుంది ఈ బెల్లం అన్నది. సో ఇప్పుడైతే మనం ఇలా కలిపేసుకుందాం ఫ్రెండ్స్.
మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ బెల్లం పాకం అయితే అయిపోయింది. మీకు ఇది అయిపోయిందో లేదో ఎలా తెలియాలంటేనే మంచి ఈ బెల్లం పాకం అనేది ఒక చొక్క ఉంది కదా, ఒక చొక్క నీటిలో అన్నది వేసుకుంటున్నా మంచి ఆ చొక్క అన్నది ముద్దగా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనం చెయ్యటి ఇలాగంటేనే మంచి మన చేతికి ముద్దలాగా అయితే రావాలి. మీరు కూడా చూసేయండి, ఇలాగైతే మనకి రావాలి ఫ్రెండ్స్. అప్పుడు ఈ బెల్లం పాకం అయితే కరెక్ట్గా అయిపోయినట్టు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ పాకం రెడీ అయిపోయింది కాబట్టి మనం అయితే పలుకులు వేస్తాం ఇందులో. మీరు కూడా చూడండి, ఇప్పుడు మనం పలుకులు వేస్తాం కాబట్టి దీన్ని అయితే ఫుల్గా కలుపుకోవాలి. మనం చేసేటప్పుడే మంచి ఇదైతే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇది బెల్లం వేసాం కదా, దీన్ని అయితే మనం కలుపుకుంటున్నాము. మీరు కూడా చూసేయండి, ఇప్పుడైతే మనం ఈ బెల్లం అంతా రావాలి ఫ్రెండ్స్, అంటే ఆ బెల్లం అంతా పలుకులకి అన్నది పట్టాలి. మీరు కూడా చూసేయండి, ఇప్పుడైతే మనం గ్యాస్ అన్నది ఆఫ్ చేస్తాం కదా. చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి, ఈ పలుకులు అన్న ఉండి ఎంత బాగున్నది. ఈ పలుకులు అన్నవి ఈ బెల్లంలో కలిసి చాలా చాలా బాగున్నాయి కదా. ఇప్పుడైతే నుంచి కొంచెంసేపు ఒక 2 minutes చల్లార్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక ప్లేట్ ఉంది కదా, ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అన్నది రాసుకోవాలి. పలుకులు ఉన్నాయి కదా, ఈ పలుకులు బెల్లం పాకం కట్టేసి ఇందులో అయితే వేస్తాం కదా ఫ్రెండ్స్. వేసేటప్పుడు ఇదంతా అంటకుండా ఉండడానికి ఎక్కువగా మనమైతే నెయ్యి అన్నది రాస్తాము. ఇప్పుడైతే మనం ప్రస్తుతము ఈ పలుకులు ఉన్నాయి కదా, ఈ పలుకులన్నీ కూడా ఈ ప్లేట్లోనైతే వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్, చూస్తుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంది కదా. ఇప్పుడైతే నుంచి పలుకులన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని దాన్ని ఈక్వల్ చేయాలి. ప్లేట్ షేప్ వచ్చేలాగా మనమైతే ఈక్వల్ చేసుకోవాలి. కానీ ఇది మీరు చేస్తున్నప్పుడైతే మంచి వాసన వచ్చి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూసేయండి, ఇప్పుడైతే మనం గంట సాయంతో మనమైతే ఈక్వల్ చేసుకోవాలి ప్లేట్ నిండా అయ్యేటట్టుగా. జస్ట్ ఇలా ప్లేట్తో ఊపి ఇంకా గంటని ఇలా షేక్ చేస్తూనే నుంచి ఇదైతే ఈక్వల్ అయిపోద్ది. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నది అయిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈక్వల్గా చేసుకున్నాం కదా ఈ ప్లేట్లోనే. ఎక్కువ చల్లారింది అనుకోండి ఫ్రెండ్స్, ఇదైతే గడ్డలాగా అన్నది అయిపోతాయి. సో కొద్ది చల్లారితేనే నుంచి సరిపోతాయి ఫ్రెండ్స్. మనమైతే దీన్ని చల్లార్చుకున్నాము. చల్లార్చుకున్న తర్వాత మనమైతే గుండ్రమైన చెక్కీలు అయితే మనం చేసుకుంటున్నాము. ఇవే ఫ్రెండ్స్ మన ఉండలు. మీరు కనుక ఇది చేసేటప్పుడు నూనె రాసుకోండి, లేకపోతే నెయ్యి అయినా రాసుకోవండి, అప్పుడైతే మన చేతికి ఎక్కువగా అంటదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ చేతితో అయితే ఇవన్నీ చేశారు. మిగిలినంతా చేసుకొని మన ప్లేట్లో అయితే వేసుకోవాలి. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్, ఇవి ఎంత బాగున్నాయి అంటే వాసన అయితే సూపర్ ఉన్నాయి, ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈ పప్పు ఉండలను అయితే మనం ఒకసారి టేస్ట్ చేస్తాము లైట్గా. మీరు కూడా చూసేయండి, ఈ పప్పు ఉండలు అన్నవి చాలా చాలా టేస్టీగా క్రంచీగా బాగుంటాయి. మీరు కూడా ఇలాంటి పప్పు ఉండలు అయితే మీ ఇంట్లోనైతే ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒక పప్పు ఉండను అయితే తీసుకొని టేస్ట్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక పప్పు ఉండ తీసుకొని దాన్ని అయితే టేస్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఈ పప్పు ఉండ అయితే చాలా చాలా బాగా నచ్చేసింది, అందుకే నేను బాగా నవ్వుతున్నాను. చాలా చాలా సూపర్గా ఉంది, మంచి టేస్ట్ ఉన్నది వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లోనే ఇలాంటి మంచి పప్పు ఉండని అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉంది. ఇదైతే మనకి రోజు తిన్నామనుకోండి మనకి బలాన్ని అయితే ఇస్తుంది, స్ట్రెంగ్త్ని అయితే ఇస్తుంది. మీరు దీన్ని రోజుకి ఒక పప్పు ఉండైనా తినండి, అప్పుడు మనం హెల్తీగా ఉండగలము. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే తింటాను ఇలాగే, నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోని ఎండ్ చేసేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నేను చేసిన పప్పు ఉండల రెసిపీని అయితే కన్ఫామ్గా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.